ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపడుతున్న వైసీపీ నాయకులపై ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం మునకపాక మండలం జనసేన పార్టీ కార్యాలయంలో మాట్లాడిన ఆయన సంక్షేమ పథకాల అసలు అర్థం వైసీపీ నాయకులకు తెలియలేదని విమర్శించారు. ఓట్ల కోసం కాకుండా ప్రజల అవసరాల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తారని అన్నారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి చేయలేని వైసీపీ నాయకులు ఇప్పుడు అసత్య ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎలమంచిలిలో గత 6 నెలల్లోనే అభివృద్ధి చేసి చూపించామని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తే సహించబోమని హెచ్చరించారు. కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలను ప్రజలు తిరస్కరించారని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో అపోజిషన్ లో ఉండాల్సిన వాళ్ళు ఏదో పార్టీ అపోజిషన్ అని చెప్పుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ రోజు ఎక్కడో దగ్గర ఏదోటి వాగే పరిస్థితి ఉంటా ఉంది. ఎంత దారుణంగా ఉందంటే కనీసం అర్థం చేసుకోలేని పరిస్థితి. సబ్జెక్ట్ ఎలాగా రాదు, మరి సబ్జెక్ట్ రాకుండా ఎవరైనా ఏదైనా మాట్లాడితే, మేము ఏదైనా మాట్లాడితే, మా పవన్ కళ్యాణ్ గారు ఏదైనా మాట్లాడితే తప్పు అర్థాలు తీసుకొని మాట్లాడుతూ ఉంటారు. సంక్షేమ పథకాలు వాటి గురించి మరి నాని కానీ అంబటి రాంబాబు కానీ ఏంటేటో మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు వద్దు అన్నట్టు మా పవన్ కళ్యాణ్ గారు వద్దన్నట్టు, వాటికి మరి ఓట్లు రావన్నట్టు, ఓట్లు రాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఎలా పెడతారు? నేను నిజంగానే చెప్తున్నాను ఏంటంటే వీళ్ళకి బుర్ర తక్కువ. వాస్తవానికి ఎవడు కూడా ఓట్ల కోసం ఏ సంక్షేమ పథకాలు పెట్టరు. సంక్షేమ పథకాలు అనేది ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడం కోసం సంక్షేమ పథకాలు పెడతారు. వాళ్ళ అవసరాలు, వాళ్ళ జీవితాలు మరి ఉన్నతంగా లేకపోతే ఒక కనీసం వాళ్ళు జీవించే విధానం కోసం సంక్షేమ పథకాలు పెడతారు, కానీ ఓట్ల కోసం ఎవరు పెట్టరు. వీళ్ళకి ఇలాగే అర్థమైంది. ఓట్ల కోసం ఓట్లు రాకపోతే సంక్షేమ పథకాలు ఎందుకని మాట్లాడితే నేనేం మాట్లాడాలా? సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు చేసుకుంటూ ముందుకెళ్ళాలి అని చెప్పడం పవన్ కళ్యాణ్ గారు చెబితే వీళ్ళకి ఎవరికి అర్థం కాలేదు. సంక్షేమ పథకాలు వద్దన్నారు. సంక్షేమ పథకాల గురించి మాట్లాడే తీరు కూడా, మైండ్ సెట్ కూడా కరెక్ట్గా లేని పరిస్థితి, దౌర్భాగ్యమైన పరిస్థితి. ఆంబోతు రాంబాబు నోరు వేసుకొని పడిపోవడం తప్పితే ఏది తెలియని పరిస్థితుల్లో రాంబాబు, అలాగే పేరు నాని, వీళ్ళందరూ ఎలా ఉంటారంటే కనీసం ఏమీ తెలియకుండా సబ్జెక్ట్ రాకుండానే మంత్రులు చేసుకుని పడేశారు. నిన్న కూడా చెప్పా, కనీసం ఎన్ని క్యూసెక్లు అంటే ఏంటి అనే పరిస్థితి కూడా వాళ్ళకి సబ్జెక్ట్ కూడా రాని పరిస్థితుల్లో ఇరిగేషన్ మంత్రిగా చేస్తే